మీకు పార్కిన్సన్ డిసీజ్ ఉంది అని డౌట్ వస్తే అది తెలుసుకోవటం ఎలా. చాలా మందికి పార్కిన్సన్ డిసీజ్ అంటే వణుకు రోగం అండి. మనం చేతుల్ని ఇలా పెట్టమని చెప్పినప్పుడు చేతులు ఇలా వణుకుతూ ఉంటాయి. ఆర్ ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు కూడా చెయ్యి ఇలా షేక్ అవుతూ వేలు ఇలా అనుకుంటూ పిన్ రోలింగ్ ట్రెమర్ అంటారు. ఇది షివరింగ్ వస్తూ ఉంటది. అండ్ మనిషి కూడా చాలా నెమ్మదిగా నడుస్తూ నెమ్మదిగా పనులు చేసుకుంటూ వేగం అనేది తగ్గిపోతూ ఉంటది. అండ్ మనం చేతిని వేళ్ళని ఇలా ఫింగర్ ట్యాపింగ్ ఇలా చేయమని చెప్తాం. చాలా మంది నార్మల్ గా అందరూ బాగానే చేస్తారు, కానీ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు దీన్ని చాలా నెమ్మదిగా చేస్తారు. అండ్ ఇది కూడా తగ్గిపోతుంది యాంప్లిట్యూడ్. అలానే హ్యాండ్ మూమెంట్స్ కూడా చేయమని చెప్తాం. పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు ఇది చాలా నెమ్మదిగా చేస్తూ ఉంటారు. అలానే మూవ్మెంట్ చేసినప్పుడు కూడా చేతులు కాళ్ళు స్టిఫ్ టైట్ గా ఉన్నట్టు ఉంటాయండి. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది బ్రెయిన్ లో డోపమిన్ అనే హార్మోన్ తగ్గిపోవటం వల్ల వస్తూ ఉంటది. ఇది పెద్దవాళ్ళలో కాదు, ఈ మధ్య యంగ్ ఏజ్ లో కూడా చాలా మందికి చూస్తున్నాం. సో మీలో ఎవరికన్నా ఇలా పార్కిన్సన్ డిసీజ్ అని డౌట్ వస్తే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కి చూపించుకోండి. థ్యాంక్ యూ.